హాయ్ హలో అందరూ మనకు థ్యాంక్స్ చెప్తే మనం చెప్పే ఒకే ఒక పదం వెల్కమ్. సో చాలా బోరింగ్గా అనిపిస్తుంది ప్రతిసారి వెల్కమ్ వెల్కమ్ చెప్తే. సో ఆ వెల్కమ్ కాకుండా థ్యాంక్స్కి ఒక బెస్ట్ 20 రిప్లైస్ అనేది నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఈ వీడియో వాచ్ చేయండి. సో ఎక్కడెక్కడ ఏ రకంగా ఉపయోగించాలనేది కూడా దీంట్లో మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో ఎలా ఉపయోగించాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉపయోగించాలి, అఫీషియల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెద్దవాళ్ళతో ఎలా ఉపయోగించాలి, ఇంటర్వ్యూస్లో ఎలా ఉపయోగించాలి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంచడం జరిగింది. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఆ 20 రిప్లైస్ అంటే ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ యో వెల్కమ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, గ్లాడ్ టు హెల్ప్, ఎనీ టైమ్, మై ప్లెజర్, డోంట్ మెన్షన్ ఇట్, హ్యాపీ టు అసిస్ట్, నో వరీస్, ఇట్స్ నథింగ్, షూర్ థింగ్, అబ్సల్యూట్లీ, ఆఫ్ కోర్స్, నో బిగ్ డీల్, ఎనీ టైమ్ యూ నీడ్, you are too kind, it was at least I could do, I'm here for you, always happy to help, you got it, consider it done. సో ఇవి 20 బెస్ట్ రిప్లైస్. సో వీటిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైనా మనకు థ్యాంక్స్ చెప్తే యో వెల్కమ్ అంటాం. ఇది జనరల్ థింగ్. సో ఇది ఏ స్టాండర్డ్ అండ్ పొలైట్ రెస్పాన్స్ టు ఎక్స్ప్రెస్ దట్ యు ఆర్ హ్యాపీ టు హెల్ప్. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగించవచ్చు. సో యూసేజ్ అంటే ఎవరికైనా ఎవ్రీ వన్ అని పెట్టాం కాబట్టి ఎవరికైనా మనం ఉపయోగించవచ్చు. నేను సహాయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను, ఇది జనరల్. సో దెన్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అంటే మీనింగ్ ఏంటంటే అష్యూర్స్ ద అదర్ పర్సన్ దట్ వాట్ యు డిడ్ వాజ్ నాట్ అన్ ఇన్కన్వీనియన్స్. సో ఇది కూడా అందరికి ఉపయోగించవచ్చు. దీని యొక్క అర్థం ఏంటంటే నేను మీకు హెల్ప్ చేయటంలో నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది అనిపించలేదు, అంటే మీకు హెల్ప్ చేయటం వల్ల నేను ఏమీ ఇబ్బంది పడలేదు అని. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా మనం ఉపయోగించవచ్చు. సో థర్డ్ ఏంటంటే గ్లాడ్ టు హెల్ప్. గ్లాడ్ అంటే చాలా హ్యాపీ అని అర్థం. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ప్రెసెస్ ప్లెజర్ ఇన్ బీయింగ్ ఏబుల్ టు అసిస్ట్. ఇది కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగించవచ్చు. అండ్ ఇది ఫార్మల్ కూడా. ఫార్మల్ అంటే చాలా మనం టీచర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఇది ఉపయోగించవచ్చు. సో దీనికి అర్థం ఏంటంటే సహాయం చేయటంలో నాకు చాలా ఆనందంగా ఉంది, అంటే మీకు నేను సహాయం చేయటంలో నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎనీ టైం. సో నేను కాలేజ్ చదువుతున్న టైంలో నాకు ఇది అర్థం కాల. నేను థ్యాంక్స్ చెప్తే మా ఫ్రెండ్ కూడా ఎనీ టైం అన్నాడు. సో ఇదేంటి ఎనీ టైం ఏంటి థ్యాంక్స్ చెప్తాను అనుకున్నా. సో తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఎనీ టైం అంటే దానికి అర్థం ఏంటంటే ఇండికేట్స్ దట్ యూ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ అగైన్ ఇన్ ఫ్యూచర్. సో ఇది ఫ్రెండ్స్కి ఉపయోగిస్తారు. అండ్ ఇన్ఫార్మల్ వే అంటే అఫీషియల్స్ దగ్గర ఇది ఉపయోగించకూడదు. ఇన్ఫార్మల్ వే అంటే ఫ్రెండ్స్ దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర దీన్ని ఉపయోగించాలి. ఎనీ టైం అంటే మీకు ఎప్పుడైనా సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి. సో ఎనీ టైం అంటే ఇది అర్థం. సో ఇండికేట్స్ దట్ యూ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ అగైన్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో కూడా మీకు నేను ఎప్పుడైనా సహాయం చేయడానికి ఎనీ టైం నేను రెడీగా ఉంటాను అని చెప్పేసి దీనికి అర్థం. ఇది కూడా మన ఫ్రెండ్స్తో కాలేజెస్లో, స్కూల్స్లో, అక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళతో ఇది ఉపయోగించవచ్చు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మై ప్లెజర్. సో మై ప్లెజర్ అంటే షోస్ దాట్ యూ ఫైండ్ జాయ్ ఇన్ హెల్పింగ్. సో మీకు సహాయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇది పర్టికులర్గా ఇది అందరి దగ్గర, ఐ మీన్ ప్రొఫెషనల్స్ దగ్గర, ఐ మీన్ పెద్దవాళ్ళ దగ్గర మనం ఇది ఉపయోగించాలి. మోర్ ఫార్మల్ అండ్ పొలైట్, చాలా గౌరవపదంగా మనం ఇచ్చే రిప్లై మాట. ఎవరైనా మనకి స్కూల్లో ప్రిన్సిపల్స్ కానీ, కాలేజెస్లో కానీ, మీ బాస్ కానీ ఎవరైనా మీకు థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం మై ప్లెజర్ అంటే అది చాలా పొలైట్గా ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ వే కూడా మన కృతజ్ఞతలు మనం చెప్పడంలో అది చాలా ప్రొఫెషనల్ వే. సో సిక్స్త్ వన్ వచ్చేసి డోంట్ మెన్షన్ ఇట్. డోంట్ మెన్షన్ ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే implies that the help was so minor, it doesn't need to be acknowledged. సో ఇది ఫ్రెండ్స్ దగ్గర అండ్ తెలియని వాళ్ళ దగ్గర ఇది ఉపయోగించాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే నేను చేసింది చాలా చిన్న సహాయం, దీనికి కృతజ్ఞతలు చెప్పేంత సహాయం కాదు. సో అలాంటి సమయంలో మనం డోంట్ మెన్షన్ ఇట్ అన్నారు. అంటే మనం ఏదైనా చాలా చిన్న సహాయం చేసామనుకో దానికి థ్యాంక్స్ చెప్తారు. సో అప్పుడు మనం ఏం చెప్పాలంటే డోంట్ మెన్షన్ ఇట్ అంటే నేను చేసింది చాలా చిన్న సహాయం కాబట్టి మీరు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పేసి. సో సెవెంత్ చూద్దాం. హ్యాపీ టు అసిస్ట్ అంటే దీని మీనింగ్ ఎక్స్ప్రెసెస్ హ్యాపీనెస్ ఇన్ ప్రొవైడింగ్ హెల్ప్. ఇది కూడా మోర్ ఫార్మల్ వే అండ్ ప్రొఫెషనల్. సో మనది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అండ్ మోర్ ఫార్మల్ వే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పిన విధంగా ప్రిన్సిపల్స్ లేదా మన
టీచర్స్ ఆర్ మన పనిచేస్తున్న ఆఫీస్లో మన బాస్కి కానీ సూపర్వైజర్స్ టీమ్ లీడర్స్ వాళ్ళకి ఇది వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం రిప్లైగా హ్యాపీ టు అసిస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దీని తెలుగు మీనింగ్ ఏమని వస్తుందంటే మీకు హెల్ప్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి. సో 8th వన్ చూద్దాం. నో వర్రీస్ అంటే కన్వేస్ దాట్ ఇట్ వాజంట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇది ఫ్రెండ్లీగా ఉపయోగించవచ్చు అండ్ ఇన్ఫార్మల్ వే అంటే మనం మీకు ఇందాక చెప్పిన విధంగా పెద్ద వాళ్ళ దగ్గర ఇది ఉపయోగించకూడదు. మన ఫ్రెండ్స్కి కానీ మనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగించాలి. అంటే దీనికి అర్థం ఏమొస్తుందంటే మీకు హెల్ప్ చేయటం అనేది నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, నో వర్రీస్ అని చెప్పేసి వస్తుంది. అండ్ 9th వచ్చేసి ఇట్స్ నథింగ్ అంటే దీని అర్థం ఏంటంటే సజెస్ట్ దట్ వాట్ యు డిడ్ రిక్వైర్డ్ మినిమల్ ఎఫర్ట్. సో ఇది కూడా ఫ్రెండ్స్కి అండ్ అన్నోన్ తెలియని వాళ్ళకి ఇది ఉపయోగిస్తారు. దీని యొక్క అర్థం ఏమొస్తుందంటే ఇది అంత సహాయం ఏమీ కాదు అని చెప్పేసి, అంటే నేను చేసినంత పెద్ద సహాయం ఏమీ కాదు, ఇది చాలా చిన్న సహాయం అని చెప్పేసి. 10 వచ్చేసి షూర్ థింగ్ అంటే ఏ క్యాజువల్ వే ఆఫ్ అఫర్మింగ్ దాట్ హెల్పింగ్ వాజ్ నో ట్రబుల్. ఇది కూడా ఫ్రెండ్స్కి అండ్ ఇన్ఫార్మల్ వే అంటే మనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే మనం ఇది ఉపయోగించాలి. దీని యొక్క అర్థం ఏమొస్తుందంటే హెల్ప్ చేయటం అనేది అసలు ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. సో 11th చూద్దాం. 11th వచ్చేసి అబ్సల్యూట్లీ. ఇది కూడా చాలా రేర్గా ఉపయోగిస్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఎంథూజియాస్టికలీ అగ్రీస్ దట్ హెల్పింగ్ వాజ్ నో ట్రబుల్. సో ఇది కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది, మీకు నేను సహాయం చేయడంలో నాకు ఎటువంటి ట్రబుల్ అనేది అనిపించలేదు అని చెప్పేసి. సో 12 చూద్దాం. అఫ్ కోర్స్ ఇది కూడా మన ఫ్రెండ్స్తో ఉపయోగించాలి. ఇండికేట్స్ దాట్ హెల్పింగ్ వాజ్ సంథింగ్ యు ఆర్ న్యాచురల్లీ విల్లింగ్ టు. సో దీనికి అర్థం ఏమొస్తుందంటే హెల్ప్ చేయడం అనేది నాకు అలవాటు, నేను ఇలాంటి హెల్ప్లు చేస్తూ ఉంటాను, ఇది నాకు పెద్ద అనిపించలేదు అని చెప్పేసి వస్తుంది. సో 13 చూద్దాం. 13 వచ్చేసి నో బిగ్ డీల్. దీని మీనింగ్ ఏంటంటే సజెస్ట్ దాట్ ద హెల్ప్ రిక్వైర్డ్ మినిమల్ ఎఫర్ట్. సో ఇది కూడా మన ఫ్రెండ్స్కి అండ్ క్యాజువల్ వే మనకు తెలిసిన వాళ్ళకి అండ్ ఎవరికైనా సరే ఇది ఉపయోగించవచ్చు. దీని అర్థం ఏమొస్తుందంటే నేను చేసింది అంత హెల్ప్ ఏమీ కాదు అంటే మినిమల్ ఎఫర్ట్, నేను ఈ సహాయం చేయడానికి చాలా తక్కువ ఎఫర్ట్ తీసుకున్నాను, ఇది అసలు పెద్ద హెల్ప్ ఏమీ కాదని చెప్పేసి. సో నో బిగ్ డీల్ అని కూడా మన ఫ్రెండ్స్తో అనొచ్చు. సో ఎప్పుడు థ్యాంక్స్ కాకుండా ఇలాంటి వర్డ్స్ కూడా మనం ఉపయోగిస్తూ ఉండాలి. సో 14 చూద్దాం. 14 వచ్చేసి ఎనీ టైమ్ యూ నీడ్. దీని మీనింగ్ వచ్చేసి ఆఫర్స్ హెల్ప్ ఇన్ ఫ్యూచర్ వెన్ ఎవర్ నీడెడ్. సో దీనికి అర్థం ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ సహాయం కావాలంటే నేను చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి. పర్టికులర్గా ఇది మనం ఫ్రెండ్స్కి అనేది ఉపయోగించాలి. సో 15th చూద్దాం. యు ఆర్ టూ కైండ్. సో ఏ మోడెస్ట్ రిప్లై ఆఫెన్ యూజ్ టు డిఫ్లెక్ట్ ప్రైజ్. సో దీనికి అర్థం ఏంటంటే ఇది యూసేజ్ కూడా చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్కి అనేది ఉపయోగించాలి ఇది. సో దీని మీనింగ్ చూద్దాం. షోస్ హ్యూమిలిటీ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ అదర్ పర్సన్స్ థ్యాంక్స్. సో ఇది దీనికి అర్థం ఏంటంటే మనం ఎదుటి వ్యక్తి చెప్పిన థ్యాంక్స్కి మనం కూడా ధన్యవాదాలు చెప్పటం. సో వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్తారు కదా, దానికి కూడా మీరు చాలా కైండ్ హార్టెడ్ అని చెప్పేసి అంటాం కదా, దానికి మనం కూడా వాళ్ళకి రిప్లైగా థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. యు ఆర్ టూ కైండ్, మీరు చాలా దయగల వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పటం. సో 16th చూద్దాం. ఇట్ వాజ్ ద లీస్ట్ ఐ కుడ్ డూ. దీని అర్థం ఏంటంటే సజెస్ట్ దట్ యువర్ హెల్ప్ వాజ్ మినిమల్ కంపేర్డ్ టు వాట్ యూ కుడ్ ఆఫర్. సో ఇది పర్టికులర్గా మన ఫ్రెండ్స్కి అనేది ఉపయోగించాలి. సో దీనికి అర్థం ఏంటంటే నేను చేసే సాయంలో ఇది చాలా చిన్నది, మరింత సాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే నేను ఇంకా నీకు పెద్ద సాయం అనేది చేయగలను, బట్ నేను చేసిన దాంట్లో ఇది అనేది చాలా చిన్నది. ఇట్ వాస్ ద లీస్ట్ ఐ కుడ్ డూ అని చెప్పేసి మనం అనొచ్చు. సో 17th చూద్దాం. ఐఎమ్ హియర్ ఫర్ యూ. సో మీనింగ్ చూద్దాం. ఇండికేట్స్ దట్ యు ఆర్ అవైలబుల్ టు హెల్ప్ వెన్ ఎవర్ నీడెడ్. సో ఇది పర్టికులర్గా ఎవరికంటే క్లోజ్ రిలేషన్, మనకు బాగా క్లోజ్ రిలేషన్ వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్కి ఇది మనం ఉపయోగించవచ్చు. ఐఎమ్ హియర్ ఫర్ యూ. సో అంటే నేను ఎప్పుడు సహాయం కావాలన్నా నీకోసం ఉన్నాను, అంటే నీకోసం నేను ఉన్నాను ఎప్పుడైనా సహాయం చేయటానికి అని చెప్పేసి మనం పర్టికులర్గా నొక్కి చెప్పటం. అండ్ 18th చూద్దాం. ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్. దీని మీనింగ్ వచ్చేసి ఎంఫసైజెస్ యువర్ జాయ్ ఇన్ బీయింగ్ హెల్ప్ఫుల్. ఇది మనం పర్టికులర్గా ఫ్రెండ్స్కి అనేది ఉపయోగించాలి. సహాయం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అనే అర్థం వస్తుంది. సో అలాగే యూ గాట్ ఇట్. సో ఇది కూడా చాలా రేర్గా ఉపయోగిస్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఏ క్యాజువల్ అఫర్మేషన్ దాట్ ద హెల్ప్ వాజ్ ఈజీలీ ప్రొవైడెడ్. ఇది వెరీ ఫార్మల్ అండ్ ఫ్రెండ్స్కి కూడా మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో దీనికి అర్థం ఏంటంటే
చాలా సులువుగా సహాయం చేశాను. నీకు సహాయం చేయటం అనేది అసలు అది సహాయమే కాదు, నేను చాలా సులువుగా సహాయం చేశాను. యూ గాట్ ఇట్. సో దెన్ లాస్ట్ వచ్చేసి కన్సిడర్ ఇట్ డన్. సో దీనికి అర్థం ఏంటంటే ఇండికేట్స్ దట్ యు ఆర్ రెడీ అండ్ విల్లింగ్ టు హెల్ప్ ఇమీడియట్లీ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇది కూడా చాలా ఫార్మల్ వే అండ్ ఎనీవన్ ఎవరికైనా ఇది మనం ఉపయోగించవచ్చు. దీనికి అర్థం ఏమొస్తుందంటే ఫ్యూచర్లో కూడా నీకు హెల్ప్ కావాలి అంటే ఆ పని అయిపోయిందని నువ్వు అనుకో, నేను ఇమీడియట్గా హెల్ప్ చేస్తానని దానికి అర్థం వస్తుందన్నమాట. ఇది కూడా చాలా ఫార్మల్ వే, మనం ఎవరికైనా ఉపయోగించవచ్చు. అంటే నీకు ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ కావాలంటే దానికోసం నువ్వు ఎటువంటి బాధపడాల్సిన లేదు, ఆ హెల్ప్ జరిగిపోయిందని అనుకో అని చెప్పేసి నేను నీకున్నాను, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి కన్సిడర్ ఇట్ డన్ అని చెప్పేసి మనం అంటాం. సో చూసారు కదా, ఇవి ద బెస్ట్ 20 రిప్లైస్ ఫర్ ద థ్యాంక్స్. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్కి నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.